హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నాను? నేనైతే సూపర్గా ఉన్నానండి. యాక్చువల్గా ఈరోజు నేను సింహాచలం వెళ్తున్నాను అండి. అది ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అవ్వట్లేదు. ఎందుకంటే తిరుపతిలో వచ్చిన తర్వాత కంపల్సరీ వెళ్ళాలి. లాస్ట్ నేను తిరుపతి వెళ్ళాను, తర్వాత మాత్రం రావడానికి అవ్వలేదు. అంటే పెద్ద యాత్ర చేసిన తర్వాత చిన్న యాత్ర చేయాలని ఫస్ట్ నుంచి మన పూర్వీకులు అంటారు కదా, ఆ ప్రాసెస్లోనే ఎక్కువ మంది సింహాచలం వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. ఆ పర్పస్ మీద నేను కూడా వెళ్ళాను. అంటే బస్సులోనే స్టార్ట్ అయ్యాను. ఇదిగోండి, ఇది కాంప్లెక్స్కి యాక్చువల్గా ముందు ఉంటుంది కదా, పై కొండ మీదకి వెళ్ళడానికి బస్సులు ఇక్కడే ఉంటాయి. ఈ మధ్య కాంప్లెక్స్ ఒకటి బాగా కడుతున్నారంట, దానికి రిపేర్ వల్ల నుంచి బస్సులు బయట నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నాయి కొండ మీదకి. ఇది అంటే మనకు ఆర్చ్లా కనిపిస్తుంది కంటే ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళడానికి, అంటే కొండ మీదకి వెళ్ళడానికి దారి ఇది. అందరం కూడా అంటే నేను డైరెక్ట్ బస్సు ఎక్కిపోయామండి. మరి ఎందుకు బస్సులు మారడం అనేసి మా ఊరి నుంచి ఇక్కడ డైరెక్ట్ బస్సులో ఎక్కిపోయాను. నేను, మా కో సిస్టరు, వాళ్ళ ఫ్రెండ్ కలిపి ముగ్గురం వెళ్ళామండి. యాక్చువల్గా అయితే చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత ఇలాగా దేవుని దర్శనంకి వచ్చాను. ఈ కొండ ఎక్కే కొద్దీ డౌన్లోని ఈ మొక్కలు ఇవన్నీ చాలా ప్రశాంతంగా ఉందని, ఈ మధ్య వర్షాలు ఎక్కువ పడడం వల్ల చూడండి గ్రీనరీ కూడా చాలా బాగుంది. ఇక్కడ చాలా నీట్గా కూడా ఉంది. రోడ్లు కూడా బాగానే ఉన్నాయండి. పైన కూడా కొండ మీద కూడా అన్నీ తీసి మంచి షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని చాలా వరకు నుంచి రిపేర్లు అటు జరుగుతున్నాయండి. మేము వెళ్ళేసారి చూస్తే అసలు ఏంటి ఇలా మారిపోయింది అసలు అనుకున్నాం. ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళాను నేను, బట్ ఈసారి చాలా చేంజింగ్ అనిపించింది. యాక్చువల్గా సాటర్డే వచ్చాం కదా, చాలామంది జనాలు ఉన్నారండి. చాలా అసలు చాలా రష్గా ఉంది. బట్ మాకు బాగానే దర్శనం అయింది, వెళ్ళాము. సరౌండింగ్ చూడండి, పరిసర ప్రాంతాలు కూడా చాలా బాగున్నాయి. జనాలు అయితే చాలా ఎక్కువ మందే వచ్చారు. అయితే ఏంటి, దర్శనం అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకురావడానికి ఇలాగా వచ్చాము, ప్రసాదాలు తీసుకున్నాము. తర్వాత అన్నదానం కూడా వెళ్ళాము. అక్కడ భోంచేసి అలా వచ్చేసి అలా చాలాసేపు అలా కొండ మీద తిరిగి చాలా ఆనందం అనిపించిందండి. దర్శనం కూడా చాలా బాగా అయ్యింది. దగ్గరికి వెళ్ళాము, గర్భగుడిలోకి వెళ్ళాము. అందుకు చాలా బాగా జరిగిందండి. ఈరోజు చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది. దాంతో పక్కన గోశాల కూడా ఉంది. అక్కడ గోవుల దగ్గరికి వెళ్ళాము, దండం పెట్టుకున్నాం. కృష్ణయ్యకి కూడా దండం పెట్టుకున్నాను. చాలా పంతులు గారు నుంచి అక్షంతలేసి ఆస్వాదించారు. చాలా బాగా అనిపించిందండి ఈరోజు మాత్రం, చాలా రోజుల తర్వాత. దాంతోపాటు మేము ఏంటంటే కొన్ని క్లిప్స్ కూడా తీసుకున్నాం, అవి కూడా మీకు యాడ్ చేస్తాను. ఎక్కువ తీసుకోలేదని, మామూలుగా వెళ్ళాం కదా ఏదో జ్ఞాపకార్థం కోసం ఒక 2-3 పిక్స్ తీసుకున్నానండి, అవి కూడా యాడ్ చేసాము. ఇక్కడ ఏంటంటే భగవద్గీత బుక్స్ లాంటివి ఇక్కడ స్టాల్ లాగా ఉంది, ఇక్కడ ఉంటాయి. దాంతోపాటు సంపింగ పువ్వులు బాగా కనిపించాయండి, మంచి స్మెల్ ఇస్తుంది. కానీ ఎక్కువ సంపింగ పూలు కావాలంటే మన సింహాచలంలోని బాగా దొరుకుతాయి అంటారంటే, చుట్టుపక్కల చెట్లని బాగా ఉంటాయి అంటారు కదా, అందుకు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఈ యాత్ర చాలా హ్యాపీ అనిపించిందండి.